అందరికీ నమస్కారం. నేను మీ కొల్ల జయరాం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనసేన పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఉన్న కేడరు ఏ పార్టీకి కూడా లేదు. ఎందుకంటే ఏ పార్టీ తీసుకున్నా ఒక సభ గాని, సమావేశం గాని ఏర్పాటు చేయాలంటే దానికి కోట్ల రూపాయలలో ఖర్చవుతుంది. కానీ జనసేన కేడర్ ఒక పవన్ కళ్యాణ్‌కి మాత్రమే సాధ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా బాధ్యతాయుతంగా ఆ యొక్క సభ గాని, సమావేశం గాని సక్సెస్‌ఫుల్ అయినంత వరకు కూడా వాళ్ళు నిద్ర పట్టరు. అది ప్రతి ఒక్క జన సైనికుడికి ఉన్న నిబద్ధత. అది పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న గౌరవము, ఆయన పైన ఉన్న అభిమానము, ఆయన సమాజానికి చేస్తున్న మంచిని చూసి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అంటే అది శిరోధార్యంగానే భావిస్తారు ప్రతి ఒక్క జన సైనికులు కూడా. వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మిన వారే నా వాళ్ళు అని ఒక మాటకి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటని శిరోధార్యంగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక బాధ్యత పాత్ర వహించారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో తీసుకున్న జనసేనకి పటిష్టమైనటువంటి కేడర్ ఉంది. అయితే ఈ కేడర్ కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అదే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, సామాన్య ప్రజలు ఎక్కువ మంది జనసేనకి కేడర్. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా 100 మంది కార్యకర్తలతో సమానం. అటువంటి కేడర్ ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. ఏదైనా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీలకి కోట్ల రూపాయల్లో ఖర్చవుతుంది. కానీ జనసేన పార్టీకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా వాళ్ళ ఛార్జీలు వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళ భోజనాలు వాళ్ళే చూసుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్క సభను కూడా సక్సెస్ చేసేస్తారు జన సైనికులందరూ. అంత పవర్‌ఫుల్ క్యాడర్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్‌లో ఆయన కొంతవరకు స్లోగా నడిచినప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలను వేగవంతం చేస్తూ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అక్కడే చూపిస్తూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాము తల్లూరిని నియమించారు. రాము తల్లూరి గారు నియమించిన క్షణం నుండి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న జన సైనికుల్ని కలిసి ప్రతి ఒక్క వార్డు, బూతు, గ్రామ స్థాయి నుండి జన సైనికులని పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు గాని, ప్రస్తుత పరిస్థితులు గాని, అక్కడ ఉన్నటువంటి నియోజక ఇన్ఛార్జీలు గాని, ఎమ్మెల్యేల తాలూకా పనితీరును, మరియు అక్కడ ఉన్న సమస్యలను, ప్రజా సమస్యలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆ యొక్క సమాచారాన్ని డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. ఏ పార్టీ కూడా కార్యకర్తలు లేకుండా, కేడర్ లేకుండా మనుగడ సాగించడం అనేది కష్టం. అటువంటివి పార్టీలు మనుగడలో లేవు కూడా. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఏ పార్టీకైనా రాజకీయ చరిత్ర, బాగా డబ్బులున్న కుటుంబాలు, ఇప్పటి వరకు రాజకీయంగా ఉన్న కుటుంబాలు మాత్రమే కొనసాగుతుంటాయి. ఒక జనసేన పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు కూడా నామినేట్ పదవులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వకముందు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొంతమంది అప్పుడు తీసుకున్న నిర్ణయమే సరైన నిర్ణయమని ఇప్పుడు సంతృప్తిగా చెందుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సుమారుగా 2000కు పైగా నామినేట్ పదవులు జనసేన పార్టీకి వరించాయి. ఒక సామాన్య కార్యకర్త కూడా ఈరోజు చైర్మన్ అయ్యారు. ఒక సామాన్య కార్యకర్త కూడా ఒక రాష్ట్ర స్థాయి డైరెక్టర్ అయ్యారు. ఇటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుండి కూడా వచ్చిన జన సైనికులు కూడా ఈరోజు జనసేన పార్టీలో కీలక పదవుల్ని పొంది ఉన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దూరదృష్టి ఏ నాయకుడికి కూడా లేదు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఇప్పటి వరకు ఎంతమంది నాయకులైతే పవన్ కళ్యాణ్ వెనక ఉన్నారో ఫస్ట్ నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం చేశారు. ప్రతి ఒక్కరికి నామినేట్ పదవులు ఇప్పించారు. అది పవన్ కళ్యాణ్ గారి తాలూకు నిబద్ధత. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్క వేరు, ఇప్పుడు ఒక లెక్క వేరు. పవన్ కళ్యాణ్ గారు నూతనంగా ఆలోచించి ఒకవైపు కూటమి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ తన పార్టీ ఎలా బలోపేతం చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా అక్కడ ఉన్న జన సైనికులు వెనకడుగు వేయరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళకంత ఇష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా అవి విజయవంతమవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు వివిధ నామినేటెడ్ పదవులు పొందినటువంటి చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, పిఎసిఎస్ డైరెక్టర్లు కానీ, చైర్మన్లు కానీ అందరితో కలిపి పదవీ బాధ్యత అనే సమావేశానికి శ్రీకారం చుట్టారు. ఈ పదవీ బాధ్యత సమావేశంలో ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రాజెక్టులు కానీ, లేదు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితులు కానీ, మన పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి తెలుసుకుంటారు. దీనికి ముఖ్య కారణం 1-to-1 ఇంటరాక్షన్ వలన అక్కడ ఉన్న సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది. క్యాడర్‌ని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక నిర్ణయానికి రాగలరు పవన్ కళ్యాణ్ గారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్‌లో జనసేన పార్టీ ఎటువంటి పాత్ర పోషిస్తదనేది చాలా మందిలో ఉత్కంఠ ఉంది. దానికోసము మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలు అన్నిట్లిపైన కూలంకుషంగా చర్చించే అవకాశం ఈ పదవీ బాధ్యత సమావేశంలో ఉందని చాలామంది ఆశిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం నూతనంగా ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో ప్రతి ఒక్క కష్టపడిన జన సైనికుడికి స్థానం పొందడం.